పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోని ఓజీ సినిమా అనేది బిగ్గెస్ట్ సూపర్ డూపర్ సినిమా. అయితే ఆ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ సీక్వెల్ ఓజీ 2 గురించి అయితే రీసెంట్గా ఒక క్రేజీ అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో చెక్కాలు కొడుతుంది. మరి అప్డేట్ ఏంటి? సో ఖచ్చితంగా ఓజీ సినిమా ఎంత ప్రపంచం సృష్టించింది, ఎంత కలెక్షన్లు తీసుకొచ్చింది అందరూ చూశారు. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తనివితీర ఫుల్ మీల్స్ అనమాట ఓజీ సినిమా. సో చాలా రోజుల తర్వాత అని చెప్పుకోవచ్చు. ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయి సినిమాలకి కొంచెం దూరం అయ్యారు. ఏవేవో సినిమాలు చేస్తున్నారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఓజీ ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. సో అలాంటిది ఇప్పుడు దానికి పార్ట్ 2 వస్తుందని చెప్పి కూడా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో ఈసారి డివివి దానయ్య గారు ఆయన దగ్గర నుంచి కాకుండా ఈసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందనమాట. సో పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, పీకే క్రియేటివ్ వర్క్స్ అని. సో దాంట్లో కొన్ని సినిమాలు కూడా ఆయన చేశారనమాట. ఆ పేజ్ నుంచి ఈ మధ్యన యాక్టివ్గా కూడా చేశారు. ప్రతి హీరోలకు కానీ ఎవరికన్నా కానీ విషెస్ చెప్పడం, సెలబ్రిటీలని విష్ చేయడం అలా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆయన సినిమా లైఫ్ అంటే అందులో చూసుకోవచ్చు అని చెప్పి దాన్ని అయితే భరోసా ఇస్తున్నారు ఫ్యాన్స్కి. మరి దాంట్లో ఒక వైల్డెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఓజీ 2 గురించి. త్వరలోనే సుజిత్ గారు ఫార్మ్ నుంచి వస్తారు, ఈ సినిమా స్క్రిప్ట్ పైన పనిచేస్తారు, ఖచ్చితంగా ఓజీ 2 ఉంటుంది అని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చారు. ఇక అది రావడం ఆలస్యం. అందరూ కూడా ఆల్రెడీ మేము ఫస్ట్ రోజు అన్ని పేపర్లు తీసుకెళ్తాం, ఫస్ట్ రోజు అలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పి అప్పుడే ఊహల్లోకి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో మరి ఓజీ 2కి అంత హైప్ ఉంది. ఇంకా నిజంగా అది మూవీ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆ హైప్ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. సో అది పవన్ కళ్యాణ్ గారి ఫుల్ పొటెన్షియల్ చూడాలంటే ఓజీ 2తోనే చూడొచ్చు అనమాట. సో మరి ఇంకా అది పడాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఇదిగా కోరుకుంటున్నారు. అలాగే సుజిత్ గారికి కూడా మెన్షన్ చేసి, అన్న మధ్యలో షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోతాను, మంగళగిరి దగ్గర ఆపమని ఆయన అంటారు, మీరు అసలు ఆపొద్దు, కంప్లీట్ షూట్ చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే ఆయన్ని స్క్రీన్ పైన చూసుకోవాలని ఫ్యాన్స్కి అంత ఆరాటంగా ఉంటుంది. సో మరి ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ ఆయన కనీసం ఈ సినిమాలో 1.5 గంటన్నరైనా కనిపిస్తే బాగుండు అని కోరుకుంటారు అనమాట. సో మరి ఓజీలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన లుక్స్ కానీ సుజిత్ గారికి కూడా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. సో మరి ఇప్పుడు సుజిత్ గారు నాని గారితో సినిమా చేస్తున్నారనమాట. సో ఆ సినిమా అదంతా పనులంతా అవ్వగానే ఆయన ఓజీ 2 పనుల మీదకి వస్తారు. సో ఓజీ 2కి ప్యారలల్గా స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో మరి అది ఇంకా పీకే క్రియేటివ్ వర్క్స్ అఫీషియల్గా అది అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అందరిలో ఎనలేని హుషారు అయితే వచ్చిందనమాట. సో మళ్ళీ దానికి తమన్ గారే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. సో మనకి చూడాలి దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, దానిలో ఎంత ఇన్వాల్వ్ అయ్యే సినిమాని చేస్తారు. సో మరి ఎప్పటికీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని చెప్పి.